ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి, మాజీ ఎంపీ, దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నాయకుడు. కాపు సామాజిక వర్గంలో వంగవీటి మోహన్ రంగా తర్వాత ముద్రగడ పద్మనాభంకి ఆ ప్లేస్ ఇచ్చింది ఆ సామాజిక వర్గం. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన చేసిన కొన్ని పనులు, చర్యలు ఆయన ప్రతిష్టను, పేరును కూడా దిగజార్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ కాపు ఉద్యమ సమయంలో కాపు ఐక్య గర్జన 2016 జనవరి 31వ తారీఖున కాపు ఐక్య గర్జనకు ముద్రగడ పద్మనాభం పిలుపునిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 15 లక్షల మంది అక్కడికి చేరుకున్నారు. లక్షల మంది అక్కడికి చేరుకున్నారు. రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. అక్కడ తర్వాత జరిగిన ఘటనలు కూడా మనకు తెలుసు. 2014లో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టారు, కాపులకు బీసీ కేటగిరీ రిజర్వేషన్ ఇస్తాను అని చెప్పి. ఆ రిజర్వేషన్ అమలు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ 2016లో ఏర్పాటు చేసిన కాపు ఐక్య గర్జన సభ ఇది. ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగాయి. ఆయన సూసైడ్ చేసుకునే వరకు కూడా వెళ్ళిపోయారు, కాపులకు రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పేసి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ముద్రగడ పద్మనాభంను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టింది అని చెప్పి ఆ సామాజిక వర్గం భావన. అందుకేనేమో 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలకే పరిమితం చేసిన పరిస్థితి. ఆ తర్వాత క్రమంలో ఏం జరిగింది అంటే ఎందుకో మరి ముద్రగడ పద్మనాభం సైలెంట్ అయిపోయారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఈ ఉద్యమానికి నేను స్వస్తి పలుకుతున్నాను అంటూ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేశారు. వెంటనే కాపు సామాజిక వర్గం అంతా రియాక్ట్ అయింది. చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చి అమలు చేయకపోతే మీరు క్వశ్చన్ చేశారు, మరి జగన్మోహన్ రెడ్డి మీద మీరు ప్రెజర్ పెట్టరా అంటూ కూడా అప్పటి నుంచి ముద్రగడ పద్మనాభం మీద వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసి ఒక్క స్థానంలో మాత్రమే గెలిచి ఆయన పోటీ చేసిన 2 స్థానాల్లోనూ ఓడిపోయిన జనసేన పార్టీకి సంబంధించి మీరు కాపు కదా, ఒక కాపు పార్టీ పెట్టి ఆయన రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా, మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది నాయకులు వెళ్ళి అడగ్గా అప్పటి నుంచి కూడా ఆయన నో చెబుతూ వచ్చారు. ఆ తర్వాత క్రమంలో బొలిశెట్టి శ్రీనివాస్, ప్రస్తుత తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ఒకానొక సందర్భంలో ఎన్నికలకు ముందు ముద్రగడ పద్మనాభంను కలిసి మా పార్టీలోకి రండి, పవన్ కళ్యాణ్ మీతో మాట్లాడతారు మా అధినేత అని చెప్పినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారట. మరి పవన్ కళ్యాణ్కు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉందో ఏంటో మరి చేగొండి హరిరామ్ జోగయ్య లేఖల్ని కానీ ముద్రగడ పద్మనాభం ఆయన పార్టీలోకి వస్తానన్నా కానీ ఎందుకు పవన్ కళ్యాణ్ పట్టించుకోలే? ఆయనకి ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జగన్ మనుషులుగా, జగన్ కోవర్టులుగా పనిచేస్తూ ఉన్నారనే సమాచారం ఉండి బహుశా పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరిని కూడా పరిగణలోకి తీసుకోకపోయి ఉండవచ్చు. వెంటనే ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్కి, మీకోసం వెయిట్ చేశాను, మీరు వస్తారని వేచి చూశాను, కానీ మీరు రాలేదు, కాబట్టి నేను వైసీపీలో జాయిన్ అయిపోతూ ఉన్నాను అంటూ ఆయన స్పష్టం చేసిన పరిస్థితి. ఆ వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ముద్రగడ పద్మనాభం. వ్యక్తులన్నాక, నాయకులన్న తర్వాత ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు. ఇదే ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ నుంచి కాకినాడ ఎంపీగా కూడా ఒకసారి గెలుపొందారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. సొంతంగా తెలుగునాడు అనే పార్టీ కూడా పెట్టుకున్నారు. ఏ పార్టీలోకైనా వెళ్ళొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఒక పార్టీలో చేరతాననే ఒక సంకేతం ఇచ్చి వేరే పార్టీకి కోవర్టుగా పనిచేయడం అనే దాన్ని ఎందుకో మరి చాలామంది జన సైనికులు, పర్టికులర్గా కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు నమ్మలేకపోయారు. ఆ తర్వాత క్రమంలో చాలా లేఖల యుద్ధం నడిచింది. ముద్రగడ పద్మనాభం భీష్మించి కూర్చున్నారు, ఖచ్చితంగా మిమ్మల్ని ఓడించి తీరుతాను అని చెప్పి, పిఠాపురంలో ఓడించి తీరుతాను అని చెప్పి. ఎందుకంటే దానికి చాలా కారణాలు చెప్పారు. ఈ ఫోటోలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ముద్రగడ పద్మనాభం గారి అమ్మాయి క్రాంతి, వాళ్ళ అల్లుడు ఈయన. సో వాళ్ళు క్రాంతి అయితే బాహాటంగానే బయటకు వచ్చి ఓపెన్గా మాట్లాడారు. ముద్రగడ పద్మనాభం గారి కుమార్తెగా నేను చెప్తూ ఉన్నాను, మా తండ్రి గారు చేసేది మంచిది కాదు, ఆయన చేసే పనులు ఎవరికో లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి, పవన్ కళ్యాణ్ని ఓడించడానికే ఎవరి డైరెక్షన్లోనో మా తండ్రి గారు పనిచేస్తూ ఉన్నారు అంటూ ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నా ప్రాపర్టీ కాదు కాబట్టి నేను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు ముద్రగడ పద్మనాభం. సో ఈ పరిణామం కాపు సామాజిక వర్గంలో, జనసేన పార్టీలో కూడా గందరగోళానికి దారితీసింది. ముద్రగడ పద్మనాభం మీద వ్యతిరేకత పీక్స్కి చేరిపోయిన పరిస్థితి. ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం ఒక సవాల్ చేశారు, మిమ్మల్ని ఓడిస్తాను పవన్ కళ్యాణ్ గారు, మీరు ఓడిపోకపోతే పిఠాపురంలో నా పేరు మార్చుకుంటాను అని.
పద్మనాభరెడ్డి, ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని శపథం చేశారు, సవాల్ చేశారు మీడియా ముందుకు వచ్చి. సో తప్పలేదు, పవన్ కళ్యాణ్ 70,000కు పైగా మెజారిటీతో పిఠాపురంలో వంగా గీతను ఓడించిన పరిస్థితి. వెంటనే ముద్రగడ పద్మనాభం రియాక్ట్ అయ్యారు. ఒక గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించి పేపర్లు కూడా రెడీ చేసుకున్నాను, త్వరలో పేరు మార్చుకుంటాను అని స్పష్టం చేసిన పరిస్థితి. ముద్రగడ పద్మనాభం ఆయన మాట మీద నిలబడతారని ఒక పేరుంది, మంచో చెడో వాట్ ఎవర్. ఆయన ప్రజలకు వచ్చిన సమస్యల కోసం చనిపోవడానికి కూడా ఒకానొక సందర్భంలో వెళ్ళిన పరిస్థితి. ఆ సమస్యను తీర్చలేకపోతే చనిపోతానని ఆయన ఇచ్చిన మాటకి కట్టుబడి పిస్టల్ని ఇక్కడ పెట్టుకుని కాల్ చేసుకోవడానికి కూడా సిద్ధమైన పరిస్థితి, ఆయన బంధించేసుకుని ఇంట్లో. సో అనుకున్నట్టుగానే ముద్రగడ పద్మనాభం గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించి, పబ్లికేషన్కి సంబంధించి అన్ని ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో నిన్న అంటే 19/6/2024 తేదీన ఆయనకి పేరు మార్పు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రము మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నోటిఫికేషన్స్ బై హెడ్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్, ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్, చేంజ్ ఆఫ్ నేమ్స్, ఇది నోటీస్. ఇది దీనిలో ఫస్ట్ మొత్తం 4 పేర్లకు సంబంధించి గెజిట్ పబ్లికేషన్ పెట్టుకుంటే ఆ గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. దానిలో ఫస్ట్ నేమ్ వచ్చి ముద్రగడ పద్మనాభం, క్లియర్గా చూడొచ్చు. ముద్రగడ పద్మనాభం సన్ ఆఫ్ వీర రాఘవరావు షల్ henceforth be known as ముద్రగడ పద్మనాభ రెడ్డి సన్ ఆఫ్ వీర రాఘవరావు అని చెప్పేసి. సో ఆయన అనుకున్నట్టుగానే, మా శపథం చేసినట్టుగానే, ప్రతిజ్ఞ చేసినట్టుగానే పేరు అయితే మార్చేసుకున్నారు. పేరు మార్చుకున్న వెంటనే ఇమీడియట్గా 2 సామాజిక వర్గాల నుంచి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి 1 by 1. ఆయన పేరు మార్చుకుంటానన్నప్పుడు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఆల్రెడీ ఒక లెటర్ రాశారు, వాళ్ళ అబ్జెక్షన్ తెలుస్తూ, మీలాంటి వాళ్ళు మా క్యాస్ట్లోకి రావద్దు అని చెప్పి. వాస్తవానికి మీలాంటి వాళ్ళు మా క్యాస్ట్లోకి రావద్దు అని చెప్పి, వాస్తవానికి ముద్రగడ పద్మనాభం కులం మార్చుకోవట్లేదు, పేరు మాత్రమే మార్చుకుంటానన్నారు. వాస్తవంగా పేరు చివరన ఉండే ఆ తోక ఏదైతే ఉందో అది కులాన్ని సూచిస్తుంది కాబట్టి, రెడ్డి అంటే మిమ్మల్ని కూడా మా రెడ్లు అనుకుంటారు కాబట్టి అలా మార్చుకోవద్దు, మేము అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నాము అంటూ ఎప్పుడైతే గెజిట్ పబ్లికేషన్ ఆయన పేరు మార్చుకోవడానికి పేపర్స్ రెడీ చేసుకుంటున్నారో వెంటనే వాళ్ళు అబ్జెక్ట్ చేస్తూ ఒక లెటర్ కూడా రాశారు. సో దానిలో వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే, నైతిక విలువలు లేకుండా మాట్లాడే వ్యక్తులు మన రెడ్లలో చేరాలి అనుకుంటే వారిని చేర్చుకోవాల్సిన అవసరం మనకు లేదు. ఇటువంటి వ్యక్తులను మన రెడ్లకు దూరంగా ఉంచుకోవాల్సిన అవసరం సంఘ సభ్యులకు ఉన్నది. ఇప్పటికైనా సంఘ సభ్యులు ఒక ప్రకటన ద్వారా ఇటువంటి వ్యక్తులను మా రెడ్లలో చేర్చుకోవడం లేదని ఒక ప్రకటన చెయ్యాలి అంటూ ముద్రగడ పద్మనాభం గారు రెడ్లలో చేరడాన్ని ఒక గ్రామ సర్పంచ్, మాజీ సర్పంచ్గా, రెడ్డి సభ్యుడిగా నేను వ్యతిరేకిస్తూ ఉన్నాను అంటూ అనపర్తి మండలం కొప్పవర్రానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కర్రి వెంకటరామరెడ్డి వాళ్ళ కుల పెద్దలకు, వాళ్ళ కుల సంఘాలకు చేసిన డిమాండ్ ఇది. ఖచ్చితంగా దీన్ని అపోజ్ చేయాలి మనము అని చెప్పి. ఓకే, ముద్రగడ పద్మనాభం ఆయన చాలా మంచి పేరుంది. వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్యేగా పనిచేశారు, వాళ్ళ తాతగారు మున్సబ్గా కూడా పనిచేశారు. కాపు సామాజిక వర్గంలో చాలా మంచి ఫ్యామిలీ, క్రెడిబిలిటీ ఉన్న ఫ్యామిలీ. ఒకానొక టైంలో ఆయన ఇచ్చిన ఒక్క మాటకు మొత్తం రాష్ట్రం అంతా తరలి, రాష్ట్రంలోని కాపులందరూ కూడా తుని బాట పట్టిన, తుని వైపు సాగిన పరిస్థితి. కానీ ఆ తర్వాత కాలంలో ఆయన క్రెడిబిలిటీ, ఆయన పేరు, ఆయన మీద ఉన్న నమ్మకం, ఆయన మీద ఉన్న గౌరవం క్రమక్రమంగా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ను ఆయన వ్యక్తిగత కక్షో లేకపోతే వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి, లేకపోతే జగన్ ఇచ్చిన డైరెక్షన్, పవన్ కళ్యాణ్ని ఏ రకంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు వ్యక్తిత్వ హననం చేస్తూ ఉన్నారో ఆ రకంగానే ముద్రగడ పద్మనాభం కూడా నెమ్మదిగా ఆయన వ్యక్తిగత అంశాలని కూడా లాగే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ 3 భార్యల్ని మీరు వేదిక మీదకి తీసుకొచ్చి పరిచయం చేయండి అంటూ చాలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. దాంతోపాటుగా మెగా ఫ్యామిలీలో కొంతమంది ఆడపిల్లలకు సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలను కూడా ముద్రగడ పద్మనాభం రైజ్ చేసే పని చేశారు. కాబట్టి కాపు సామాజిక వర్గం కూడా ఇప్పుడు రెడ్లు ఏ రకంగా అయితే అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారో కాపులు కూడా ఇంకో రకంగా వాళ్ళందరూ స్పందిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే, మన కులంలో ఒకరు వెళ్ళిపోయారు, ఆయన ముద్రగడ పద్మనాభం కాదు అంటే ఇంకా చాలా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఆఫ్ ద రికార్డ్ కానీ సోషల్ మీడియా వేదికగా కానీ అన్నీ కూడా మనం ఇక్కడ ప్రస్తావించలేం. సో సోషల్ మీడియా వేదికగా ఆయన మీద ట్రోలింగ్స్ అయితే కొనసాగుతూనే ఉన్నాయి. జన సైనికులు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన చాలామంది ఆయన టార్గెట్గా వాళ్ళ ట్రోలింగ్స్, వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విషయం చాలా ట్రోల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ముద్రగడ పద్మనాభం ఇక మీదట ముద్రగడ పద్మనాభం కాదు,
ముద్రగడ పద్మనాభరెడ్డి. ఆయన పేరును మార్చేసుకున్నారు, అనుకున్నట్టుగానే ఆయన అన్నట్టుగానే మాట నిలబెట్టుకున్నారు. కానీ దీన్ని రెడ్డి సామాజిక వర్గం అయితే హర్షించడం లేదు. కాపులు కూడా డిఫరెంట్గా అంటే భిన్నంగా స్పందిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకు అంత పట్టింపు, ఎందుకు అంత పగ పవన్ కళ్యాణ్ మీద అని చెప్పేసి. వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎంతో మంచి పేరు, మంత్రిగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, మంచి పేరు సంపాదించారు. వంగవీటి మోహన్ రంగా తర్వాత కాపులు గుర్తించే నాయకుడిగా ఒకానొక సమయంలో భావించిన ముద్రగడ పద్మనాభం తర్వాత ఆయన చర్యల వల్ల, ఆయన చేసిన చేష్టల వల్ల క్రమక్రమంగా ఆయన పరపతిని, ఆయన మీద ఉన్న గౌరవాన్ని క్రమంగా తగ్గించేసుకుంటూ ఉన్న పరిస్థితి.